మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోచున్నాడు. 10 దినములు శ్రమ కలుగును, మరణం వరకు నమ్మకముగా ఉండుము, నీకు జీవకిరీటమిచ్చెదను. 1. రెండవ బహుమానము, జయించువాడు రెండవ మరణం వలన ఏ హానియూ చెందడు. దీనికి ముగింపు నేను జ్ఞాపకం చేస్తున్నాను. మన సంగములతో ఆత్మ చెప్పుచున్న సంగతులు చెవిగలవాడు వినుగాక. మన చెవులు వినే చెవులేనా, చెవిడి చెవులా ఆలోచించుమని ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఈ సంఘం యొక్క పేరు స్ఫురణ. స్ఫురణ అనగా బోళము లేక చేదు. బోళము అనే మాట నేను ఎప్పుడైతే అంటున్నానో మీ మనసులు వెంటనే యేసు ప్రభు వారి జననం వైపుకు వెళుతున్నాయి కదూ. ఆ తూర్పు దేశపు జ్ఞానులు దర్శించడానికి వచ్చినప్పుడు వారు ప్రభు వారికి అర్పించి ఆరాధించింది ఏమిటి అనగా బంగారము, సాంబ్రాణి, బోళము. ఈ బోళము చాలా ప్రియమైనది, విలువైనది. ఈ విలువైన ప్రియమైన ఈ యొక్క పదార్థాన్ని ఆ తూర్పు దేశపు జ్ఞానులు తీసుకుని వచ్చి ప్రభువుని ఆరాధించారు. ప్రభు యొక్క జననములో ఉపయోగించబడింది బోళము, గ్రహించాలి. నెంబర్ 1. నెంబర్ 2, రెండవది మనం చూసినట్లయితే యేసు ప్రభు వారి యొక్క మరణంలో కూడా ఈ బోళాన్ని ఉపయోగించినట్లుగా దేవుని వాక్యంలోంచి మనం చూడవచ్చు. ప్రియులరా, దయచేసి మీరు గమనించండి. యోహాను సువార్తలో మనం చూసినట్లయితే ఆ నికోదేము, అరిమతయ యోసేపు ప్రభు వారి యొక్క దేహం దగ్గరికి వచ్చారు. ప్రభు వారి యొక్క దేహాన్ని వారు శుభ్రపరిచి సుగంధ ద్రవ్యాలతో పూచినట్లుగా మనం చూస్తాం కదూ. యోహాను సువార్త 19వ అధ్యాయము 39వ వచనం. మొదటి రాత్రి వేళ ఆయన యొద్దకు వచ్చిన నికోదేము కూడా బోళముతో కలిపిన అగరు రమారమి 150 సేర్ల ఎత్తు తెచ్చెను. కాబట్టి ఈ యొక్క భక్తులు యేసు ప్రభు వారి యొక్క మృతదేహాన్ని బోళముతో వారు శుభ్రపరిచినట్లుగా సుగంధ ద్రవ్యములు పూసి ఆ ప్రభు వారిని గణపరిచినట్లుగా మనం చూస్తాం. అది 2. బోళము ఆయన పుట్టుకలో వాడబడింది, బోళము ఆయన మరణములో వాడబడింది. అంత మాత్రమే కాదు, మన మనసులు పాత నిబంధన గ్రంథంలోనికి వెళ్ళినట్లయితే నిర్గమాకాండము 30వ అధ్యాయము 23వ వచనం. ప్రియులరా, నేను చదువుతున్నాను. పరిశుద్ధ స్థల సంబంధమైన తులము చొప్పున అచ్చమైన గోపరసము 500 తులములను, సుగంధము గల లవంగి పట్ట సగము. ఈ రీతిగా యాజకునికి ప్రతిష్టాభిషేక తైలం చేయడానికి గోపరసము వాడబడింది. గోపరసము అని తెలుగులో అనువదించబడింది, కానీ ఇంగ్లీష్ బైబిల్లో మనం చూసినట్లయితే మిర్ అని ఉంది. MYRRH. మిర్ అనగా తెలుగులో బోళము. అంటే ప్రధాన యాజకునికి ప్రతిష్టాభిషేక తైలం తయారు చేయడానికి బోళము ఉపయోగించబడింది. నా ఉద్దేశం ఏమిటి అనగా ఈ బోళము ఎంత ప్రయోజనకరమైనదో, ఎంత విలువైనదో గ్రహించాలని నేను మనవి చేస్తూ ఉన్నాను. స్ఫురణ అనగా బోళము. స్ఫురణ సంఘము అంత విలువైన సంఘం. ప్రియులరా, ఒక సత్యాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఈ బోళము లేక స్ఫురణ అనే మాటకు చేదు అని అర్థం కాదు. ఇంత విలువైన దానిలోంచి చేదు అనుభవం వస్తుంది అనే సత్యాన్ని మనం మర్చిపోకూడదు. దయచేసి గమనించాలి. అనేక పర్యాయాలు మనం వాపోతూ ఉంటాం, విచారపడుతూ ఉంటాం. నా బ్రతుకు ఇలాగ అయిపోయింది, ఇలా అనుకోలేదు, కాబట్టి నేను ఆత్మహత్య చేసుకుంటాను, ఇటువంటి చేదు అనుభవాలు నేను చూస్తానని నేను అనుకోలేదు అని అంటూ ఉంటాం కదూ. పిల్లరా, దయచేసి గమనించాలి. ఏక విలువైన దానిలోంచి అయినా చేదు అనుభవం రావడమే దేవుని యొక్క ఉద్దేశమనే సత్యాన్ని మనం అర్థం చేసుకుందాం. శ్రమలు లేకుండా మన యొక్క జీవితాల్లో విలువ లేదు. దయచేసి వినాలి. వేర్ దెర్ ఇస్ నో క్రాస్ దెర్ ఇస్ నో క్రౌన్ అంటూ ఉంటాం. సిలువ లేనిదే విలువ లేదు. స్ఫురణ సంఘం మనకు నేర్పే సత్యము ఇదే. నేను శ్రమ పడుతున్నాను, బాధపడుతున్నాను, ఇటువంటి స్థితిలో ఉంటాను అని నేను అనుకోనలేదు అని నువ్వు అనుకుంటూ ఉంటే నీవు ఆదరించబడటానికి పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నారు. అమ్మా, చెల్లమ్మ, నీవు నీ కుటుంబం ఎలా అవుతుంది అని అనుకోనలేదు అనుకుంటున్నావు కదూ. ఇన్ని కష్టాలు భరిస్తాను అని నేను అనుకోనలేదు అనుకుంటున్నావు కదూ. నీవు ఎన్ని కష్టాలు గుండా వెళుతున్నప్పుడు కూడా చివరిలో నీవు ఆధ్యాత్మిక ఆనందము పొందబోతున్నావు అనే సత్యాన్ని నీవు గమనించాలి కదూ. నశించు సువర్ణము
అగ్ని చేత పరీక్షించబడాలి. నీ చేతికి ఉంగరం కానీ నీ మెడలో ఆభరణం కానీ కావాలి అని అంటే ఆ బంగారముగా నువ్వు ధరించుకోవు. ఆ బంగారాన్ని కొలుములో పెట్టాలి, సుతితో కొట్టాలి, కత్తిరితో కత్తిరించాలి. ఇన్ని అనుభవాలు గుండా వెళితేనే కానీ నీ మెడలో కానీ నీ మెడలో ఆభరణంగా కానీ నీ చేతికి ఉంగరంగా కానీ అది రాదు అనే సత్యాన్ని నువ్వు ఎన్నడైనా ఆలోచించావా? కాబట్టి శ్రమలు మన యొక్క జీవితాలలో ఆశీర్వాదకరములు అని గ్రహించాలి. ద సఫరింగ్స్ ఆర్ బ్లెస్సింగ్స్ ఇన్ డిస్గైజ్. ఈ సత్యాన్ని మర్చిపోవద్దు. నీ జీవితంలో వచ్చే శ్రమలు కనబడని ఆశీర్వాదాలు. కాబట్టి శ్రమలు వచ్చినప్పుడు కృంగిపోవద్దు. అందుకునే పరిశుద్ధాత్మదేవుడు ఈ రీతిగా చెప్పాడు సామెతల గ్రంథంలో, శ్రమ దినమున నీవు కృంగిన ఎడల నువ్వు చేతగాని వాడవగదువో. కాబట్టి శ్రమలు వచ్చాయి అని కృంగిపోయి ప్రభువు దూరంగా ఉండవద్దు అని ప్రభు పేరిట మనవి చేస్తున్నాను.